హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియో అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను కదా, ఆ రోజు తీసిన వీడియో. ఊరికి వెళ్ళేటప్పుడు నేను చేసిన పనులు, ఊరి దగ్గర చేసిన కొన్ని పనులు, ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి ఈ వీడియో. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంటి ముందు అయితే ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను. ఎప్పుడు నైట్ వేస్తాను కదా, ఊరికి వెళ్ళేటప్పుడు పగలెందుకు వేసానంటే ఇంకా ఆ రోజు నైట్ వర్షం పడ్డది, అందుకని చెప్పేసి ముగ్గు అయితే లేదు. ఇంకా ఉదయం లేచిన తర్వాత ముగ్గు అయితే వేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను. నవీన్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఊరికి వెళ్తున్నామని కాదు, స్కూల్కి వెళ్లకుండా ఉండొచ్చు అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. సెలవులు 2 నెలలు ఇచ్చినా సరే పిల్లలకి తృప్తి ఉండదు అనుకోండి. ఇంకా సెలవులు ఉంటే బాగుండు అనుకుంటారు. ఇంకా బట్టలు ఉతికేద్దామని చెప్పేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టేసి ఇంకా అంట్లు కూడా బయటేసి నీళ్ళు చల్లేసి అంట్లు కూడా కడిగేస్తాను. ఫస్ట్ ఈ పనులు అయితే చేసేసి తర్వాత టిఫిన్ పని అయితే చేస్తాను. ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ ఇలాగనే పనులు చేసుకుంటాను. ఎందుకంటే మనకి కొంచెం కష్టంగా అనిపించే పని ఈ 2 పనులే కదా, అందుకని. ఈ రోజు మా పెళ్లి రోజు కూడా, పెళ్లి రోజు అంటే స్పెషల్ అయితే ఏమీ ఉండదు, నార్మల్గానే. స్పెషల్గా ఏమైనా చేసుకోవటం అలాంటివి అయితే ఏమి ఉండదు. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ప్రతి సంవత్సరం అయితే ఇంకా భోజనాలు పెడతారు. అదే రోజు మా పెళ్లి రోజు కదా, ఇంకా అన్నీ కలిసి వస్తాయిలే అని చెప్పేసి అయితే ఇంకా గుడికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నాను. లేదనుకోండి ప్రత్యేకంగా గుడికి వెళ్ళటం, పూజలు అలాంటివి కూడా చేయను. మామూలుగా ఇంట్లో పూజ అయితే చేస్తాను, ఇంకా అంతవరకేను. కూర అయితేనేమో టమాటా కూర అయితే చేశాను. టమాటాలు ఆయిల్ అయితే ఫ్రై చేశాను. ఇంక ఇందులో ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఇంకా టమాటాలు ఫ్రై చేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా కారం అయితే వేస్తున్నాను. ఇది మా ఆయన కోసం. ఊరికి వెళ్ళి మేము 2-3 రోజులు ఉంటాం కదా, ఇంకా కూరకి ఇబ్బంది లేకుండా ఉండిద్దిలే అని చెప్పేసి ఇలా అయితే చేశాను. ఇలా చేసి పెట్టామనుకోండి వాసన రాకుండా ఉండిద్ది. ఊరికి వెళ్ళే రోజు వచ్చే రోజు కాకుండా మధ్యలో ఒక్క రోజే మేము ఉండేది, అందుకని చెప్పేసి ఇంక కూర అయితే చేశాను. ఇంకా పచ్చడి అయితే టమాటా పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చడి ఇంక ఇవి ఉన్నాయి కదా, ఇంకా వీటితోటి అడ్జస్ట్ అవుతారులే అని. మాతో పాటు ఊరికి రావాల్సింది, కాకపోతే ఇంకా వేరే పని ఉండి అయితే ఇంకా నర్సరాపేట అయితే వెళ్ళారు, అందుకని చెప్పేసి రాలేదు. ఇంకా ఒక్క పూటకే కదా, ఒక్క రోజుకే కదా అని చెప్పేసి కూర అయితే కొద్దిగా చేశాను. తర్వాత అయితే ఇంకా వేరే పని వల్ల ఇంకా వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంక నేను ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసి సింపుల్గా పూజ అయితే చేశాను. మన వీడియోలో పూజ వీడియోలు ఎక్కువగా ఉండవు కదా, ఇంకేదన్నా పండగలప్పుడు ఇలాంటప్పుడే చేస్తూ ఉంటాను. కానీ ఇంకా వారం వారం అలా అయితే ఎక్కువ పూజలు చేయను, నాకు ఎందుకని అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. చాలామంది కామెంట్లో అంటూ ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా పూజ చేసుకోవచ్చు కదా అని. చూద్దాం. ఇంక ఇదైతే సత్తనపల్లి అయితే వచ్చాను. అబ్బా, బస్సు కోసం నా తిప్పలు మామూలుగా లేవు. ఇంకా 9కి బస్సు అని చెప్పారని చెప్పేసి 8:30 కల్లా సత్తనపల్లి అయితే వచ్చేసాను. ఇంకా బస్సు కోసం అయితే అలాగనే కూర్చున్నాను. 9:30కి అయితే బస్సు వచ్చింది. మా అక్క అయితే అప్పుడు వస్తానని చెప్పింది, ఇంకా బస్సు వచ్చిన టయానికి అయితే రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఆగిపోయాను. ఆ ఊరికేమో బస్సులు టైం ప్రకారం ఉంటాయి. ఇంక ఇప్పుడు ఈ టైం దాటిపోతే బస్సు ఎప్పుడో సాయంత్రానికేనంట. తొండపి బస్సు కోసం అయితే కూర్చున్నాను. నర్సరాపేట నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే అటు కూడా టయానికి లేవని చెప్పేసి ఇంకా అలాగనే ఉన్నాము. ఆటోల కోసం వచ్చి అబ్బబ్బబ్బా ఇంటికి వచ్చేటప్పటికి నానా తిప్పలు పడ్డాము. ఇంక ఇదైతే సాయంత్రం పూట దేవుడి ఊర్లోకి ఊరేగింపుగా వస్తే ఇంక ఇంటి ముందు అయితే వారైపోసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. నిజంగా మేము ఇంటికి వచ్చేటప్పటికైతే మధ్యాహ్నం 12 అయితే అయింది. నేను 8:30కి వచ్చాను సత్తనపల్లి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 అయితే అయింది. చక్కగా హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. దగ్గర దగ్గర ఊర్లు ప్రయాణం చేసేటప్పుడు సరిగ్గా సౌకర్యాలు లేవనుకోండి, ఇలాగనే ఇబ్బంది అయింది. అటు బండి మీద రావడానికేమో రోడ్డు బాగుండదు. ఇంకా నానేమో పెద్ద వయసు కదా, మమ్మల్ని ఏం తీసుకొస్తాడో, అందులో ఇద్దరం ఉన్నాము. ఇంకా తర్వాత మా నాన్న అయితే ఇంకా ఆటో తీసుకొని వచ్చాడు. కొంచెం దూరమే, 4-5 కిలోమీటర్లకి ఇద్దరికి చెరొక 100 అయితే తీసుకున్నారు. అంటే బస్సులు తొండపు దాకా వస్తాయి. ఇంకా అక్కడి నుంచి మా ఊరు రావడానికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమో. ఆ కొంచెం దూరం ఇంకా ఆటోలు కానీ ఏమీ తిరగవు. ఇంకా కొంచెం దూరం మన కోసం ప్రత్యేకంగా ఆటో వచ్చింది కాబట్టి 200 అయితే తీసుకున్నారు. ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా మార్నింగ్ రొటీన్ అయితే. ఎక్కడైనా సరే పని చేయాల్సిందే, ఎందుకంటే అమ్మ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా మనం వెళ్ళి మన పనులు చేయాలంటే మాత్రం ఇంకా అసలు వాళ్ళ వల్ల కానే కాదు. అందుకని చెప్పేసి ఇంక నేనైతే బట్టలు ఉతుకుతున్నాను. బట్టలు అయితే సరిపేసి నానబెట్టాను. పిల్లలు అది ఉన్నారు కదా, ఇంకా బట్టలు కూడా ఎక్కువగానే ఉన్నాయని పిల్లలు నిద్ర లేచేటప్పుడు కూడా లేట్ అయింది. వాళ్ళు నిద్ర లేచి వాళ్ళకి టిఫిన్ చేసేటప్పుడు నేను ఈ పనులు అయితే చేసుకోవచ్చని ఇంకా బట్టలు అయితే ఉతికేసాను. కొత్త చీరలో అవి కలర్ పోతాయిలే అని చెప్పేసి వాటిని అయితే సపరేట్గా ఉతికేస్తున్నాను. కొత్త వాటిని సర్పులో నానబెట్టకుండా
షాంపూ నీళ్ళలో జాడించుకోవటం మంచిది. పాలు కొంచెం మురికి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు లైట్గా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టుకొని అలా ఉతకటం మంచిది. ఎక్కువసేపు మాత్రం నీళ్ళలో నానబెట్టామనుకోండి కలర్ పోతాయి, పాత వాటిలాగా ఉంటాయి. అందుకని అప్పటికప్పుడు అలా జాడించేసుకుంటే చాలు. ఇంక ఈయన మా నాన్న కొన్ని వీడియోల్లో మా అమ్మని చూశారు కానీ మా నాన్న చూడలేదు కదా, ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చెట్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. జామ చెట్లు, బొప్పాయి చెట్లు చాలా అయితే ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ఇంక ఇంటి ఎదురు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదైతే సచివాలయం. ఇల్లు అనేది ఊరికి చివరిన ఉంటుంది. ఇంకా ఇంటి పక్కన ఇల్లులు కూడా ఉండవు. మొత్తం అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఎదురుగా అయితే పొలాలు అవి అయితే ఉంటాయి. ఇప్పుడైతే సచివాలయం కట్టారు. ఇంక ఇంటి దగ్గర కూడా ఒక షాప్ లాంటిది అయితే పెట్టారు. ఇప్పుడు కొంచెం సందడిగా బాగానే ఉంటుంది. బట్టలన్నీ ఉతికేసి అంట్లయితే కడుగుతున్నాను. అంట్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా నైట్ ఎందుకంటే పిల్లలు కూడా నైట్ భోజనాలకైతే వెళ్ళారు. ఇంకా నాకు అమ్మకి వాళ్ళ బట్టికే కదా అన్నం వండింది. ఇంకా అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. నైట్ అన్నం కూడా మిగిలింది. ఇంకా కొన్ని అంట్లు కూడా కడిగేసాను. అంట్లు కడగడం, బట్టలు ఉతకడం, ఈ 2 పనులు అయిపోతే చాలండి, ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే కూర. పిల్లలందరూ ఇష్టంగా తినే కూర ఒకటి చేసి పెట్టేసామనుకోండి ఇంకా ఏ బాధ అయితే ఉండదు. అందుకని కూర కూడా పప్పు వండాము. పప్పు అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. టమాటా పప్పు మా అమ్మ అయితే బాగా చేసిద్ది. పప్పు, పచ్చళ్ళు అలాంటివి బాగా చేసిద్ది టేస్ట్గా. పిల్లలైతే అమ్మమ్మ టమాటా పప్పు బాగా చేసిద్ది అని చెప్పేసి ప్రత్యేకంగా వండించుకున్నారు. అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా ఇక్కడికైతే రావాలి. ఇంటికన్నా ఇక్కడికి కొంచెం దూరంగా ఉంటుంది. కానీ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా, మనకి పని చేసినా సరే కష్టంగా అనిపించదు. అంట్లు కడిగినా బట్టలు ఉతికినా చూడండి మొత్తం గచ్చు చేస్తుంది కదా, శుభ్రంగా ఉంటుంది. ఎన్ని అంట్లైనా కడగవచ్చు, ఎన్ని బట్టలైనా ఉతకొచ్చు. ఇక్కడే పక్కన రమ్ము అయితే ఉంది, పెద్ద రమ్ము. మా నాన్న అయితే నీళ్లు బట్టి ఉంచుతాడు. నీళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని చోట్ల నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడతారు, కానీ మాకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. నీళ్ళు అయితే మాత్రం బాగా దొరుకుతాయి, ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మా పిల్లలైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు, ఆటలాడుతా అటు ఇటు తిరుగుతా. ఇంకా మా అమ్మ ఇంకా వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండి ఇంటి పనులు చేయాలంటే ఏం చేస్తారు, అందుకని చెప్పేసి నేనే చేస్తాను. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే ఖాళీగా ఉండను. నాకు చేతనైనంత వరకు పనులు చేస్తూనే ఉంటాను. ఎక్కువ పనులు అయితే చేయను, అస్సలు చేయకుండా ఉండను. నాకు చేతైనంత వరకు కూర్చోకుండా చేస్తూనే ఉంటాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నాం. మేము వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మా నాన్న చపాతీలు చేయమంటాడు. చపాతీలు, బంగాళదుంప కుర్మా అంటే ఇష్టం. మాకు కూడా చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు చపాతీలు పిండి కలిపి రుద్దుకొని కాల్చుకోవాలంటే వాళ్ళకి కష్టంగా అనిపించిద్దంట. ఇలా రుద్దాలంటే కష్టంగా అనిపించిద్దంట. చేతులు కొంచెం అవి నొప్పులుగా ఉంటాయి కదా ఇలా చపాతీలు రుద్దటానికి. అందుకని చెప్పేసి మేము వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒకరోజు చపాతీలు, ఆలు కుర్మా అయితే చేస్తాను. ఫస్ట్ కూర అయితే చేసి పెట్టేశాను. ఇంకా తర్వాత నేనైతే ఇంక ఇలా చక్కగా కూర్చొని చపాతీలు అయితే చేస్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే కాలుస్తున్నారు. మా అమ్మాయి, మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం సేపు అయితే కాల్చారు. ఇంక ఇదైతేనేమో ఊరికి వచ్చే రోజు అమ్మ వాళ్ళ ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది. ఇంక ఇలా మొక్కలు అయితే వేసుకున్నారు. జామ చెట్టు, కరివేపాకు చెట్టు చూడండి, ఆకైతే అసలు బాగుంది, లేత ఆకు బాగుంది అసలుకి. అందుకని నేనైతే కొంచెం కోసుకొని వద్దామని చెప్పేసి కరివేపాకు అయితే కోసుకుంటున్నా. ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు, ఊరకనే వడబడిపోయిద్ది. అందుకని ఒక 10 రోజులకు సరిపడా అయితే కొంచెం కోసుకున్నాను. ఈ జామ చెట్టు అయితే అంతకుముందు బాగా కాయలు కాసాయి. చిన్న కాయలు అయినా సరే భలే తీయగా చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడైతే అంతగా కాయలు లేవు. పిందెలు ఉన్నాయి, కొన్ని పిందెలే బాగా పండినట్టుగా తెల్లగా బాగున్నాయి. తింటుంటే కూడా చాలా బాగున్నాయి. కాకపోతే 2, 3 దొరికినాయి అంతే, ఎక్కువైతే దొరకలేదు. ఇంక ఇదైతేనేమో బొప్పాయి చెట్టు. కాయలు చూడండి అసలు ఎన్ని కాయలు పడ్డాయో. ఇదొక చెట్టు ఉంది, పక్కన ఇంకొక చెట్టు ఉంది. 2 చెట్లు అయితే ఉన్నాయి. పక్కన చెట్టుకైతేనేమో కాయలు చిన్న కాయలు, ఇవైతే పెద్ద కాయలు. కాకపోతే పండలేదు, కొంచెం పచ్చిగానే ఉన్నాయి, ఎక్కువ పచ్చిగానే ఉన్నాయి. ఏదో కొంచెం దూరగా అయితే పండినాయి. ఇంకా అవి అయితే కోసి తీసుకెళ్దామని అని చెప్పేసి కోస్తున్నాను. నేను కోయటానికి ట్రై చేస్తే నాకు ఒక్కటి కూడా రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే గోడ ఎక్కారు. ఇంక మా నాన్న కూడా కోస్తున్నాడు. నేను కొయ్యలేకపోయాను కానీ మా నాన్న అయితే కోసాడు 1 కాయ 2 కాయలు. నవీన్ అయితే 2 కాయలు కోసాడు. మా బొడ్డోడైతే చూస్తున్నాడు. ఈ 2 రోజులు మాత్రం వీళ్ళ గోలతో ఇల్లు పీకి పందిరేశారనుకోండి, మామూలు గోల చేయలేదు. మా నాన్నకైతే పెళ్ళైన కొత్తలో వాళ్ళ నాన్నైతే ఒక మంచం కొనిచ్చాడంట. అప్పటి నుంచి ఇప్పటికి ఆ మంచం జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. 50 సంవత్సరాలు అవుతుందంట ఆ మంచం కొని. ఇంకా ఆ మంచాన్ని మా బొడ్డోడైతే నేను ఎరగొట్టిన తర్వాత మా నాన్న చెబుతున్నాడు, ఆ మంచం మా నాన్న ఇచ్చాడు నాకు, ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకున్నాను, ఇప్పుడు వీడొచ్చి ఎరగొట్టాడని. మా పిల్లల అల్లరైతే మాత్రం ఆ రేంజ్లో ఉంటుంది. పిల్లలు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అల్లరి చేస్తారు. ఎక్కువ అల్లరి చేసినప్పుడు కోపం వచ్చింది, కానీ
తర్వాత పిల్లలు లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. అలా చేసినా ఏది చేసినా వాళ్ళే కదా. ఇంకా మేమైతే ఇంకా పేటకైతే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా చాగల్లో బస్సు అయితే ఎక్కాము. చాగళ్ళ నుంచి నర్సాపేటకి డైరెక్ట్గా బస్సు అయితే ఉంటుంది. ఇంకా తొండపి సత్తనపల్లి అలా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం కదా, అందుకని చెప్పేసి ఇంక ఈసారి అయితే ఇటు నుంచి వచ్చాము. ఇదైతే నర్సాపేట బస్ స్టాండింగు. మేము బస్సులో వస్తున్నాం కదా, బస్సులో వచ్చేటప్పుడు అయితే ఒకళ్ళు గుర్తుపెట్టి అడిగారు, మీరు వీడియోలు చేస్తారు కదా అని చెప్పేసి. ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఇంకొకళ్ళు అయితే అడిగారు, మీరు వీడియోలు చేస్తారు కదా అని. అలా గుర్తుపట్టి అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంతకు ముందైతే ఎవరు గుర్తుపెట్టే వాళ్ళు కాదు, అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అయితే గుర్తుపెట్టి అడుగుతున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.